ఈ వీడియోలో నేను డిస్పోజబుల్ టీ కప్లో టీ తాగడం వల్ల ఏమైనా కొత్త రోగాలు వస్తాయో లేదో చెప్పబోతున్నాను. అలాగే మానాడు సినిమాలో హీరోకి ఒక సీన్ రిపీట్ అయినట్టు ఉంటుంది కదా, టైం లూప్లో చిక్కుకుంటాడు కదా, అలాంటి వ్యక్తి నిజంగా ఒక టైం లూప్లో చిక్కుకున్నానని చెప్తున్న వ్యక్తి గురించి కూడా చెప్పబోతున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో సాయి అనే పేరు బాగా ఫేమస్ అంటగా, మరి ఎంతమంది ఉంటే సాయిని ఒక్కళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది చెప్పబోతున్నాను. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. వివేకంతో ఆలోచించండి. డిస్పోజబుల్లో ఒక కప్పు టీ అనే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. 17వ శతాబ్దంలో ఒక పక్షి అంతరించిపోయింది అండ్ దాని పేరు డోడో. సైంటిస్టులు దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ అది కూడా అప్పట్లోని 23 కేజీల వరకు వెయిట్ పెరిగి 3 feet హైట్ వరకు పెరిగేదంట. ఇది కొలోసల్ బయోసైన్సెస్ వాళ్ళు రీసెర్చ్ చేసిన అప్డేట్ అనమాట. ఆల్రెడీ వీళ్ళే వోలీ మ్యామూత్ ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్ చేసాం. ఈ స్పీసీస్ లో లాస్ట్ బోర్డ్ ని 1681లో మనుషులు చంపి తినేశారు. అయితే వీళ్ళు దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, మ్యామూత్ కంటే పురాతన యానిమల్స్ ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం కంటే ముందు రీసెంట్ గా అంతరించిపోయిన యానిమల్ ను ఒకదాన్ని మనం తిరిగి తీసుకొద్దాం అనుకున్నాం, అందుకే ఈ బోర్డ్ ని సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. దీన్ని ఎలా తిరిగి తీసుకొస్తారు అనే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ డోడో బోన్ స్పెసిమెన్స్ నుంచి దీని జినోమ్ ని సీక్వెన్స్ చేయడం, ఇది ఆల్రెడీ చేసేసారు లాస్ట్ ఇయర్. నెక్స్ట్ దీని డిఎన్ఏ దగ్గరగా ఉన్న నికోబార్ పీజియన్ నుండి జినోమ్స్ ని తీసుకుని రెండింటినీ కలిపి ఎడిట్ చేయడం. నెక్స్ట్ ఈ జెనెటికలీ ఆల్టర్డ్ సెల్ ని యూజ్ చేసి ఒక యాంబ్రోని క్రియేట్ చేయాలి అండ్ దాని నుంచి పిల్ల బయటకు వస్తుంది. ఈ బోర్డ్ ని ఒక 6 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేస్తామని చెప్తున్నారు. అండ్ ఇది సక్సెస్ అయిపోయాక ఈ ప్రాసెస్ ని మ్యామల్స్ లో చాలా ఈజీగా చేయొచ్చు. సో తక్కువ టైంలోనే ఓలీ మ్యామూత్ అండ్ టస్మానియన్ టైగర్ లాంటి యానిమల్స్ ని తిరిగి తీసుకొస్తాం అంటున్నారు. మేబీ ఇది పాసిబుల్ కూడా కావచ్చు, ఎందుకంటే ఈ సైంటిస్ట్ గ్రూప్ రీసెంట్ గా $225 million ఫండ్ ని క్రియేట్ చేశారు. సో వాళ్ళు రీసెర్చ్ చేయడానికి కావాల్సినంత ఫండ్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. మీరు ఆయన పేరేంటి మర్చిపోయా, శంభు నటించిన మానాడు మూవీ ఎవరన్నా చూసుంటే అంటే దానికి ఏంటంటే ఆ సినిమాలో ఒక పర్టికులర్ టైం మూమెంట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతా ఉంటుంది. అంటే ఒక టైం లూప్ లో ఇరుక్కుపోయి ఉంటాడు, ఒకే సీన్ రిపీట్ అవుతా ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా ఒక పర్సన్ సేమ్ ఇలాంటి దాన్నే ఫేస్ చేశాడు. అతనికి ఒక సీన్ అంట దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇలాగే రిపీట్ అవుతానే ఉంటుంది అని చెప్తున్నాడు. నేమ్ రివీల్ చేయొద్దు అని చెప్పాడు, కానీ BBC సోర్స్ ప్రకారం అతనికి ఒక 23 సంవత్సరాలు ఉంటాయి, ఒక బ్రిటిష్ మ్యాన్ అని చెప్తున్నారు. ఈ ఫ్యాక్ట్ మ్యాజిక్ కి రిలేటెడ్ కాదు, అతని బ్రెయిన్ కి రిలేటెడ్. అతను ఏ పని చేసినా కూడా అది ఆల్రెడీ చేసినట్టు, ఏ పని చేద్దాం స్టార్ట్ చేసినా కూడా ఎగ్జాక్ట్ గా ముందు కూడా ఇలాగే స్టార్ట్ చేసాం అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుందంట. ఇతని భయం ఎంత పిక్స్కి వెళ్ళిందంటే, ఇతను ఏం చేశాడంటే టీవీ చూడడం మానేశాడు, రేడియోలు వినడం మానేశాడు, న్యూస్ పేపర్లు చదవడం మానేశాడు. ఎందుకంటే వీటిలో చూసే న్యూస్ గానీ విన్న న్యూస్ గానీ ఏమవుతుందంటే, ఆ న్యూస్ ఆల్రెడీ నాకు తెలుసు, నేను వినేశాను అన్నట్టు తన బ్రెయిన్ లో రిపీట్ అవుతుందంట. జస్ట్ రిపీట్ అయిందని అనుకుంటే ఏంటి భయం అని మీరు అనుకోవచ్చు. నార్మల్ గా మీకు డేజావు తెలుసు కదా, మనం ఒక సిచ్యువేషన్ ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఫీల్ అయితే దాన్ని డేజావు అంటాం. ఇతనికి డేజావు మీద డేజావు ఉంటుంది. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మనం కటింగ్ షాప్ కి ఏదైనా కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళామనుకోండి, ఆల్రెడీ కటింగ్ షాప్ లోకి వచ్చి కటింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే కటింగ్ చేయించేసుకున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తాట. మళ్ళీ ఈ డేజావు ఫీల్ అయినట్టు ఇంకో డేజావు, ఈ 2 డేజావులు క్రియేట్ అయినట్టు ఇంకో డేజావు, అలా ఒక సీన్స్ పద్దాక రిపీట్ అవుతున్నట్టే అనిపిస్తుందంట అతనికి. ఇలా పర్టికులర్ గా ఒక టైం లూప్ లో 8 సంవత్సరాల నుంచి ఉన్నాను అని చెప్తున్నాడు. అతని బ్రెయిన్ స్కాన్ అయితే అన్ని నార్మల్ గానే ఉన్నాయి, కానీ అతను LSD అనే ఒక మత్తు పదార్థం తీసుకునేవాడంట. మేబీ దాని వల్ల కూడా అయ్యి ఉండొచ్చు అంటున్నారు. ఇది ఒక డిజార్డరే, కానీ ఈ డిజార్డర్ కి ఏంటంటే అంతకు ముందు ఏ డిజార్డర్ తో రిలేట్ అయ్యలేదు కాబట్టి దీనికి ఒక కొత్త పేరు పెట్టారు, సైకోజెనిక్ డేజావు అని. దీనికి ఇంకా క్యూర్ కూడా కనిపెట్టలేదు. థియరిటికల్ ఫిజిసిస్ట్ మికియో ఏమంటున్నారంటే, ఇదంతా మేబీ ఈ డేజావు అనేది ప్యారలల్ యూనివర్స్ లో ఫామ్ జరిగిన దాన్ని మనం ఫీల్ అవుతామని అనుకుంటున్నాడు. మేబీ ఇతనికి ప్యారలల్ యూనివర్స్ తో ఎక్కువ కనెక్షన్ ఫామ్ అయ్యిందేమో అని కూడా చెప్తున్నారు. ఈ టాపిక్ మీద ఇంకా క్లారిటీ రావాలంటే వరల్డ్ ఫేమస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ క్యారల్ ఎస్ డ్వెక్ చాలా క్లియర్ గా చెప్పారు. ఆ బుక్ మీరు చదవాలనుకుంటే, చదవాలి కాదు వినాలనుకున్నా సరే వినొచ్చు. ఎక్కడంటే కుకు FM లో. ఈ టాపిక్ మీదే కాదు ఇంకా ప్రతి టాపిక్ మీద ప్రతి విషయాన్ని కవర్ చేస్తూ కుకు FM లో 10K+ ఆడియో బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో ఉండే బుక్స్ కూడా కుకు FM లో తెలుగులో అందరికి అర్థమయ్యేలాగా తెలుగులోకి అనువదించి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బుక్స్ అండ్ ఆడియో బుక్స్ అన్ని కూడా మనకు ఓన్లీ 99 రూపీస్ పర్ మంత్ అవైలబిలిటీకి వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, మీరు అంత పే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు హోలీ సేల్ అని తీసుకొచ్చారు. ఇందులో మీకు 60% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అంటే 99 లో 60% డిస్కౌంట్ అంటే మీకు సబ్స్క్రిప్షన్ అనేది 39 రూపీస్ పర్ మంత్ కి వచ్చేస్తుంది. ఇది లిమిటెడ్ టైం ఆఫర్, ఓన్లీ March 12th వరకే వ్యాలిడ్. ఈ కుకు FM లో మీకు అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో బుక్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఇందులో 4.5 రేటింగ్స్ తో బుక్స్ అనేవి మీకు దొరుకుతున్నాయి. అది కూడా 10,000 hours+ ఆడియో షోస్ ఉన్నాయి.
ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, మీరు ఎన్నో రకాల వందల బుక్స్ ని చదవచ్చు. దీనికోసం మీరు డిస్క్రిప్షన్ లేదా పిన్నెడ్ కామెంట్ లో సంబంధించిన కుకు ఎఫ్ఎం వాళ్ళ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు Holy60 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేశారనుకోండి, అప్పుడే మంత్లీ సబ్స్క్రిప్షన్ లో మీరు 60% డిస్కౌంట్ అనేది పొందొచ్చు. ఒకవేళ ఈరోజు మార్చి 12 ఇదే లాస్ట్ డేట్, తర్వాత వీడియో తర్వాత చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా ఒక కూపన్ కోడ్ ఇస్తా, వాళ్ళకు కూడా ఈ ఆఫర్ అప్లై అయ్యేలాగా మన పేరు వాడండి, బిఆర్ రాజా. ఆ కూపన్ కోడ్ వాడారనుకోండి, మీకు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. వీళ్ళకి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ కామెంట్లో కూడా మీకు చేశాను, వెళ్ళి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇద్దరు కార్టూన్స్ బొమ్మలు పట్టుకొని ఈ మీమ్ బాగా ట్రెండ్ అయింది. అందులో పాటుగా ఒకటి చూసా, మన తెలుగు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే చూసా. తెలుగు వాళ్ళే కార్లో వెళ్తా, యూఎస్ లో అనుకుంటా, మేబీ అది ఎక్కడో తెలియదు, కార్లో వెళ్తా ఆకాశంలో వైట్ లైన్స్ అలా ఫామ్ అయ్యి ఉంటాయి, పొగలాగా వైట్ లైన్స్ ఫామ్ అయ్యి ఉంటాయి. ఏంటని అడిగితే వాళ్ళు వెంటనే అసలు ఏమీ తడుకోకుండా రాకెట్ వెళ్ళిందని చెప్పారు. నిజానికి చిన్నప్పుడు మేము అలా అనుకునే వాళ్ళమే, కానీ అలా వైట్ లైన్స్ ఫామ్ అవడానికి రీజన్ రాకెట్స్ కాదు, మన ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ప్లేన్స్ కూడా మన కార్ ఇంజిన్స్ లాగానే ఎగ్జాస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. జనరల్ గా ఎయిర్ప్లేన్స్ 26,000 ఫీట్ పైన ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ టెంపరేచర్ -40°F లో ఉంటుంది. కానీ ప్లేన్స్ వెళ్తున్నప్పుడు వాటి ఇంజిన్ లోకి వెళ్లే ఎయిర్ చల్లగా ఉన్నా కూడా బయటకు వచ్చే టైంకి ఇంజిన్ హీట్ వల్ల వేడిగా మారిపోద్ది. సో అలా హీట్ అయిన ఎయిర్ అండ్ వాటర్ వేపర్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి రాకముందు బయటికి వచ్చి రాగానే ఇలాంటి ఒక వైట్ లైన్ ఫామ్ చేస్తుంది. ఈ లైన్ ఫామ్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లో ఒక చిన్న లైన్ లాగే ఉంటుంది, కానీ టైం కొంచెం పెరిగే కొద్దీ ఆ లైన్ కూడా ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది. అదెందుకంటే బయటకు వచ్చిన ఎయిర్ అండ్ గ్యాసెస్ మళ్ళీ అక్కడున్న అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కి వెళ్ళడానికి అవి అక్కడున్న ఏరియాలో స్ప్రెడ్ అవుతాయి. ఈ లైన్ ని కండెన్సేషన్ ట్రైల్స్ అని కూడా అంటారు, ఆర్ షార్ట్ గా కాంట్రైల్స్ అంటారు. మీరు మిలిటరీ షోస్ ఆర్ ఎయిర్ షోస్ ఏమైనా చూస్తే అక్కడ జెట్స్ తో ఈ కాంట్రైల్స్ తో కొన్ని షేప్స్ అండ్ మెసేజెస్ క్రియేట్ చేస్తారు. కాకపోతే అక్కడ ఈ ప్రాసెస్ కాదు జరిగేది, వాటిని స్కై రైటర్స్ అంటారు. అందులో ప్లేన్ ఎగ్జాస్ట్ దగ్గర ఆయిల్ ని ఒక ప్రెషరైజ్డ్ కంటైనర్స్ లో పెట్టి పైలట్ అనుకున్నప్పుడు ఆయిల్ ఎగ్జాస్ట్ మీద పడి వైట్ కలర్ లో స్మోక్ క్రియేట్ అయ్యింది. వాటిని ఇలా స్కై రైటింగ్ కోసం వాడతారు. 20వ శతాబ్దంలో సైన్స్ లో చాలా మలుపులు చోటు చేసుకున్నాయి. అందులో ఒక రాంగ్ టర్న్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్. ఈ న్యూక్లియర్ వల్ల అంటే ఈ రేడియేషన్ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందని సైంటిస్టులకు అప్పటి వరకు తెలియదు. అక్కడ జపాన్ లో జరిగిన దారుణం తర్వాత సైంటిస్టుల్ని ఇంకో విషయం ఆశ్చర్యపరిచింది, అదే నీడ, షాడో. అక్కడ మనుషులు చనిపోయిన చోటు వాళ్ళ షాడో పర్మనెంట్ షాడో లాగా ఫామ్ అయ్యి అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఆ నీడలకి ఆత్మలు అని పేరు పెట్టారు, కానీ అది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి చాలా టైం పట్టింది. అందులో వర్కౌట్ అయిన ఎక్స్పెరిమెంట్ థర్మల్ షాడో ఎక్స్పెరిమెంట్. ఈ వీడియో చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఆ పర్సన్ అక్కడ నుంచి వచ్చేసాక కూడా అక్కడ అతని షాడో అలాగే ఉండిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే రేడియేషన్ కొన్ని రకాలుగా వర్క్ అవుద్ది. అందులో అటామిక్ అయితే తక్కువ టైంలో ఎక్కువగా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఈవెన్ మన సన్ కూడా రేడియేషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా లైట్ ఫామ్ లో వస్తుంది మనకు సన్ నుంచి, అది మన వరకు వస్తుంది. ఈ రెండు కేసెస్ లో కూడా హీట్ మన బాడీలకి తగిలి మన వెనకాల షాడో ఫామ్ అయింది. అటామిక్ షాడోలు ఏంటంటే మనం పక్కకి వెళ్ళిపోయినా సరే మన షాడో అలాగే పర్మనెంట్ గా ఫామ్ అయిపోయి ఉండిపోతుందంట. రీజన్ ఏంటంటే అక్కడ రికార్డ్ చేసింది థర్మల్ కెమెరాస్ తో, అండ్ మనం సన్ లైట్ లో తిరిగేటప్పుడు అక్కడ మనకి షాడో కూడా మన వెనకాలే వస్తుంది అనుకుంటాం. కానీ మనం ఒక ప్లేస్ లో కొంచెంసేపు నిల్చొని ఉంటే అక్కడ మనం ఆ వాల్ మీద సన్ లైట్ పడకుండా ఆపుతున్నాం. సో మనం అక్కడ నుంచి వెళ్లిపోతే ఆ ప్లేస్ వెంటనే నార్మల్ అయిపోదు, అది నార్మల్ అవడానికి కొంచెం టైం పట్టుద్ది. అది నార్మల్ అయ్యే వరకు మన థర్మల్ ఫుట్ ప్రింట్ కూడా అక్కడే ఉంటది. మన చుట్టూ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైన చాలా ప్రొడక్ట్స్ వాడతాం, లైక్ కంప్యూటర్స్, మొబైల్స్ ఏంటంటే సిరి గానీ గూగుల్ అసిస్టెంట్ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వర్క్ అవుతూ ఉంటది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇవన్నీ ఏంటి, ఇప్పుడు నార్మల్ గా ఒక మనిషిలాగా ఆలోచించలేవు. ఇప్పుడు మనిషిలాగా ఆలోచించి ఒక ఇంటెలిజెన్స్ తయారు చేయబోతున్నారు సైంటిస్టులు. ఏంటి ChatGPT లాంటి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా మార్కెట్ లోకి వచ్చింది అనుకుంటున్నారా? అలా కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. అండ్ ఏఐని తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ కూడా హ్యూమన్ బ్రెయినే, అండ్ ఆ ఇన్స్పిరేషన్ సక్సెస్ అయింది కూడా. అయితే రీసెంట్ గా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు బయో కంప్యూటర్ ని తయారు చేయాలని చూస్తున్నారు. ఇవేంటంటే ఇప్పుడున్న సిలికాన్ చిప్స్ తో వర్క్ అయ్యే ఏఐకి ఆల్టర్నేటివ్. ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే దీని లోపల సిలికాన్ చిప్ ప్లేసెస్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ సెల్స్ ని పెడతారు. సో కంప్యూటర్ సిపియూలో చిప్ లేకుండా మన బ్రెయిన్ ని పెట్టినట్టే. అందుకే దీన్ని బయోలాజికల్ కంప్యూటర్ అన్నారు. ఇప్పటి వరకు ఏఐ ఒక బ్రెయిన్ లాగా ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది, కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఒక బ్రెయిన్ కంప్యూటర్ లాగా ఆలోచించడానికి మారడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అని చేస్తున్నారు. అయితే దీనికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ అయితే ఇప్పటి వరకు ఏఐస్ క్యాలిక్యులేషన్స్ ని, డేటాని మనుషుల కన్నా చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తున్నాయి, కానీ కొన్ని కాంప్లెక్స్ డిసిషన్స్ అండ్ క్రియేటివిటీ ఉండదు. సో అలాంటి టైంలో మనకి ఈ ఓఐ యూజ్ అయ్యింది. అండ్ ఇంకోటి మన చిప్స్ కన్నా కూడా మన బ్రెయిన్ సెల్స్ ఎక్కువ డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఎలా అంటే ఒక యావరేజ్ సైజ్ ఉన్న బ్రెయిన్ అప్రాక్సిమేట్లీ 2.5 మిలియన్ గిగాబైట్స్ డిజిటల్ మెమరీని స్టోర్ చేయగలదు.
అండ్ ఇది మొత్తం కూడా చాలా తక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుని వర్క్ చేస్తుంది. సో ఈ రకంగా ఈ బెనిఫిట్స్ ఉన్నా కానీ ఎథికల్ గా చూసుకుంటే ఒక బ్రెయిన్ ని ఆర్గానిక్ మ్యాటర్ తో తయారు చేస్తున్నాం అంటే దానికి కాన్సైన్స్ ఇస్తున్నట్టే అయ్యింది. సో ఇది కూడా ఒక మనిషి లాగానే ఫీలింగ్ ని క్రియేట్ చేసుకుని లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటే రోబో పార్ట్ 1 కూడా రిపీట్ అవ్వచ్చు. అండ్ సిపిలో ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ చాలా మందిని మెంటల్ గా డిస్టర్బ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే మీ మొబైల్ ఫోన్ కొంచెం టిల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చెక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. ఒక టైప్ ఆఫ్ స్టోన్ దొరికింది. ఆ స్టోన్ ఆటోమేటిక్ గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నారు. అదొక టైప్ ఆఫ్ బ్యాటరీ అనుకుంటున్నారు, న్యాచురల్ బ్యాటరీ. ఇది ఇన్స్టాలోను చాలా రీల్స్ లో కూడా ఫేమస్ అయిన వీడియో. అయితే ఇది నిజమా కాదా అని ఇది కూడా ఫ్యాక్ట్ చెక్కే. ఇందులో మెయిన్ గా వైరల్ అనేవి 2 వీడియోలు. అందులో ఏంటంటే ఒక చిన్న స్టోన్ పట్టుకుని దానికి ఎల్జీడీ బల్బ్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఆ ఎల్జీడీ బల్బ్ ను వెలిగిస్తారు. అండ్ ఇంకో వీడియోలో ఒక స్టోన్ తో ఇంకో స్టోన్ అంటిస్తే అందులోంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి స్టోన్ కాలుతుంది. అండ్ వీటికి అటాచ్డ్ గా ఇంకో 3rd వీడియోను కూడా యాడ్ చేశారు. అందులో ఒక అతను ఒక స్టోన్ లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదో మల్టీమీటర్ తో చెక్ చేశాడు. అందులో రీడింగ్ కూడా చూపించింది. ఈ వీడియోస్ అన్నిట్లో మెయిన్ గా లొకేషన్ ఆఫ్రికాలో ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే రాక్స్ దొరికాయి అని. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే బ్లాక్ ప్యాంథర్ లో లాగా వైబ్రేనియం దొరికేసింది అని ఆనందపడుతున్నారు. అలా కాదు. మీరు ఫస్ట్ వీడియోని చూస్తే 1.09 సెకండ్స్ దగ్గర ఆ వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అతని చేతిలో ఉన్న వైర్ కి ఆల్రెడీ ఇంకో వైర్ అటాచ్ చేసింది. సో రాక్ కి దీనికి సంబంధం ఏం లేదు. అండ్ సేమ్ వీడియోలో 1 minute 16 seconds దగ్గర ఫ్రీజ్ ఫ్రేమ్ అతను ఆ స్టోన్ నుంచి వైర్ ని తీసినా కూడా ఆ లైట్ వెలుగుతానే ఉంది. సో ఆ వీడియోని జస్ట్ కెమెరా ట్రిక్స్ తో రాక్ నుంచి కరెంట్ వస్తున్నట్టు క్రియేట్ చేశారు. సెకండ్ వీడియోలోకి వస్తే యాక్చువల్ గా రాక్స్ అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలవు, కానీ ఆ ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి గానీ ఓన్ గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి గానీ మినరల్స్ అండ్ మాలిక్యూల్ స్ట్రక్చర్ అందులో ఉండవు. సో వీళ్ళు జస్ట్ ఆ 2 రాక్స్ కి ఎలక్ట్రిసిటీని అటాచ్ చేసి జస్ట్ వాటిని కనపడకుండా ఫ్రేమ్ ని బాగా క్లోజ్ గా పెట్టారు. అందుకే మీకు కంప్లీట్ గా రాక్స్ కనపడదు ఆ వీడియోలో. అసలు తెలియని రాక్స్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుందంటే దాన్ని అటాచ్ చేయడానికి కూడా ఎవరు అంత సాహసం అయితే చేయరు. అండ్ 3rd వీడియో అయితే రియల్ వీడియోనే, కానీ అది రాక్ కాదు. కాంగోలో గోల్డ్, కాపర్, టిన్ లాంటి చాలా మినరల్స్ దొరుకుతాయి. వాటితో పాటే కోల్టన్ అనే ఒక మినరల్ కూడా దొరుకుతుంది. ఈ మినరల్ ఆర్ మెటల్ రీఛార్జబుల్ కాకపోతే లిథియం బ్యాటరీ అనే దాన్ని యూజ్ చేస్తారు బ్యాటరీస్ లో. సో 3rd వీడియోలో ఉన్న మెటల్ ని చార్జ్ చేశారు ఆ వీడియోలో. ఇది కొంచెం స్కేరీ ఫ్యాక్ట్. స్కేరీ అంటే భయం ఏమి ఉండదులేండి. ఫ్రాన్స్ లో ఒక ప్యారిస్ స్ట్రీట్ అని ఉంది. ఆ ప్యారిస్ స్ట్రీట్ లో 65 అడుగుల కింద 60 లక్షల స్కల్స్ ఉన్నాయంట, అస్థి పంజరాలు. అండ్ ఈ స్కెలిటన్స్ అన్ని కూడా చెల్లా చెదురుగా ఏం లేవు, ఒక వాల్ కి డిజైన్ గా ఉన్నట్టు మొత్తం నీట్ గా పెట్టున్నాయంట. ఎక్కువ మాత్రం స్కల్స్ ముందు కనబడుతున్నాయి, స్కెలిటన్స్ కనబడట్లేదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఒక హాస్పిటల్లో పనిచేసే ఫిల్బర్ట్ ఆస్ప్రైట్ అనే అతను మందు తెచ్చుకుందామని ఒక క్యాండిల్ తో సెల్లర్ లోకి వెళ్తే అక్కడ నుంచి బై మిస్టేక్ గా ఈ ప్యారిస్ అండర్ గ్రౌండ్ టన్నల్ లోకి వెళ్ళిపోయాడు. అంతే, మళ్ళీ తిరిగి రాలేదు. బాగా ఆడాడు కదా. సారీ. ఆల్మోస్ట్ 11 సంవత్సరాల తర్వాత తన అస్థి పంజరం దొరికింది. అండ్ అది తనదే స్కెలిటన్ అని ఎలా తెలిసిందంటే ఆ స్కెలిటన్ కి హాస్పిటల్ కీస్ ఉన్నాయంట. అండ్ ఇవన్నీ చేసింది దయ్యాలు ఏమనుకోకండి, మనుషులేనంట. రోమన్ టైమ్స్ లో ప్యారిస్ సిటీ కింద క్వారీస్ ఉండేవి. తర్వాత కాలక్రమంలో ఇవి క్లోజ్ అయిపోయింది. అండ్ ప్యారిస్ ఫ్రెంచ్ క్యాపిటల్ అయింది, సిటీగా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అప్పట్లో వెస్ట్రన్ వరల్డ్ లో లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రాస్పరస్ సిటీస్ లో ఒకటిగా అయింది. కానీ పెరుగుతున్న జనాభాతో పాటు సెమెటరీస్ అన్ని కూడా చనిపోయిన శవాలతో నిండిపోవడం స్టార్ట్ అయ్యాయి. ప్యారిస్ లో ఉన్న 200 శ్మశానాల్లో దాదాపు 20 లక్షల మందిని పూడ్చిపెట్టారంట అప్పటికే. కానీ ఎక్కడ కొత్త శవాలను పూడ్చిపెట్టడానికి టైం లేదు, ప్లేస్ కూడా లేదు. అంటే చిన్నగా ఒక అడుగు తవ్వినా సరే ఏదో ఒక స్కెలిటన్ అనేది బయటకు వస్తూనే ఉందంట. సో వీళ్ళకి ఒక కొత్త ప్లేస్ కావాలి. అప్పుడు ఈవెన్ కొన్నిసార్లు కుళ్ళిపోయిన శవాలు కూడా పొరపాటున పైకి వచ్చేసి అక్కడ దానివల్ల జబ్బులు వ్యాపించి ఈవెన్ వాళ్ళు తాగే వెల్ వాటర్ కూడా వీటితోనే పొల్యూట్ అవుతుందంట. ఇంత జరుగుతున్న సేమ్ టైంలో ఒక ఎంటైర్ హౌస్ మొత్తం ఈ అండర్ గ్రౌండ్ క్వారీ వల్ల కూలిపోయిందంట. సో ఏదో ఒకటి చేయాలి. సో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్న బోన్స్ ని తీసి ఈ అండర్ గ్రౌండ్ క్వారీలో పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తే 2 సాల్వ్ అవుతాయని ఆ బోన్స్ అన్నిటిని తీసి మళ్ళీ ఇలా కన్స్ట్రక్ట్ చేశారంట. అయితే ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకదాన్ని ఆసరీ అంటారు, ఇంకోటి క్రిప్ట్. ఆసరీలో నార్మల్ పీపుల్ అస్థి పంజరాలు ఉంటాయి, కానీ క్రిప్ట్ లో సిటీస్ మోస్ట్ ఫేమస్ ఫిగర్ ఈవెన్ నెపోలియన్ బోనాపేట్, మ్యారీ ఆంటోనేట్ అండ్ లూయిస్ 14 లాంటి అస్థి పంజరాలు కూడా ఇక్కడే ఉన్నాయంట. అప్పట్లో ఓన్లీ రాయల్ ఫ్యామిలీకి ఎంట్రీ ఉండేదంట ఈ ప్లేస్ కి. ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు. మీరు కనుక సోషల్ మీడియాని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే, అంటే మీరు ఇన్స్టాగ్రామ్ న్యూస్ ఫీడ్ ఎక్కువగా చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ పేరు వినే ఉంటారు, సాయి. సాయి హాయ్ సాయి. హలో సాయి. సాయి గడ్ గురించి నీకేం తెలుసు? సాయి గడ్ ఈ పేరుని తెగ ట్రోల్ చేస్తారు, ఏటి చూసినారు. సాయి 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 సాయి
సాయి అనే పేరు పులిహారకు బ్రాండ్ అయిపోయింది. సాయి అనే పేరు వింటేనే ఒక ఎలివేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తున్నాను. సాయి గాడంట ముదిరే ఈ సాయిలందరూ ఇంతే కదా, పులిహార స్పెషలిస్టులు. సాయి అంటేనే డేంజరస్ క్యాండిడేట్, దూరంగా ఉండాలి వాళ్ళకి. లేదా ఈ సాయి అనే పేరు పర్టికులర్ గా ఒక పర్సన్, లేదంటే ఎవరన్నా పులిహార బాగా కలిపిన వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సాయి అనే పేరు పెట్టి ట్రోల్ చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. సాయిగడే కానీ కసాయిగడ్ కాదండి. మనిషి కనబడకుండా జస్ట్ ఆ పేరుతోనే సోషల్ మీడియాని శాసిస్తున్నాడు. ఇన్ని కోట్ల మంది తెలుగు ప్రజల్లో కొన్ని కోట్ల పేర్లు ఉండగా ఎందుకని పర్టికులర్ గా సాయి మీద ఎక్కువగా మీమ్స్ వస్తున్నాయి? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని ఏమే, మన తెలుగు స్టేట్స్ లో ఉన్న పాపులేషన్ లో 25% కంటే ఎక్కువ మందికి ఈ సాయి అనే నేమ్ ఏదో విధంగా ట్యాగ్ అవుతూ వస్తుందంటే. అంటే సాయి ప్రకాష్, సాయి శ్రీనివాస లైక్ ఏదో ఒక పేరులో సాయి అనే వర్డ్ యాడ్ అవుతుందంట. ఇలా అప్రాక్స్ గా 25% మెంబర్స్ నేమ్స్ లో ఇది ఉందంట. అఫీషియల్ గా కరెక్ట్ నెంబర్ ఎంతో తెలియదు. అంటే ఎవరు పర్టికులర్ గా ఇలాంటి టాపిక్ మీద సర్వే కండక్ట్ చేయలేరు కదా. అండ్ మన తెలుగు స్టేట్స్ లోనే ఈ పేరుని మనం తెగ వాడేస్తున్నాం. అండ్ ఇలా వాడడానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే మనకి ఎప్పటి నుంచో మన పుట్టిన పిల్లల పేర్లలో దేవుడి పేర్లు పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అండ్ చాలా మందికి సాయిబాబా భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ సాయి అనే పేరుని పిల్లల పేరులో యాడ్ చేస్తారు. కానీ ఓన్లీ ఈ సాయి అనే పేరే 25% కన్నా ఎక్కువ మందికి ఉండడానికి కోర్ట్ పాస్ చేసిన ఒక లా కూడా రీజన్ అయింది. అదే 1923లో మద్రాస్ ప్రెసిడెన్సీ పాస్ చేసిన మద్రాస్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్. ఈ యాక్ట్ వల్లే సాయిబాబా మన ఏపీలో ఫేమస్ అయ్యారంటే మీరు నమ్ముతారా? మన ఏపీలో చాలా చోట్ల సాయిబాబా టెంపుల్స్ ఈ యాక్ట్ వల్లే పెట్టారు అంటే మీరు నమ్ముతారా? ఈ యాక్ట్ వల్లే షిరిడి ఉన్న మహారాష్ట్ర కన్నా మన తెలుగు స్టేట్స్ లో సాయిబాబాకి ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంబైన్డ్ ఏపీ మహారాష్ట్రకి పక్కనే ఉంది. షిరిడి కూడా ఒక 500 కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే. సో 1900 టైంలో సాయిబాబా గారి మహిమల వల్ల ఆయన అందరికీ తెలిసిన దేవుడు అయ్యారు. అన్ని రిలీజియన్స్ ని ఒకేలా చూసి ఆయన మహాసమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన అందరూ కలిసి పూజించడం స్టార్ట్ చేశారు, ఈవెన్ ఏపీలో కూడా. కానీ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ కింద అన్ని టెంపుల్స్ ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అలాగే సాయిబాబా టెంపుల్స్ ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సాయిబాబా టెంపుల్ ట్రస్టీస్ కోర్టుకు వెళ్ళాయి, సాయిబాబా అందరి దేవుడు, ఓన్లీ హిందూ గాడ్ మాత్రమే కాదు అని. దీనికి హైకోర్టు దీని చుట్టూ ఉన్న రిలీజియస్ ఇష్యూస్ ని ఆలోచించి ఓకే ఆయన టెంపుల్ వరకు ఎగ్జామ్టెడ్ అని ఆర్డర్స్ పాస్ చేశాయి. అంతే. ఒక్కసారిగా ఈ న్యూస్ విని కొత్త టెంపుల్స్ అన్నిట్లో మిగతా దేవుళ్లతో పాటు సాయిబాబా విగ్రహం కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఇలా ప్రతి గుడిలో ఆయన రావడంతో ఆయన గురించి ఎక్కువ మందికి ఇంకా రీచ్ అయ్యింది, నెక్స్ట్ జనరేషన్స్ కూడా. ఆ తర్వాత ఎక్కువ జనం ఆయన్ని పూజించడం, ఎక్కువ టెంపుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇలా ఉండగా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా, నేను ఆ బాబా 2 ఇంక్రనేషన్ అని అనౌన్స్ చేశారు. ఆయన తర్వాత మన తెలుగు స్టేట్స్ లో బీభత్సంగా సాయి అనే పేరుని వాళ్ళ పిల్లలకి పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో అంత ఎక్కువ మంది ఆ పేరులో సాయి అనే నేమ్ ఉంది. ఒక 5-6 ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారనుకోండి, అందులో ఎవరో ఒకళ్ళ పేర్లు ఏదో ఒక అటాచ్మెంట్ లో సాయి అని యాడ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళని ఆ పేరుతో పిలవకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడో ఒకటి సాయి అనేది ఉంటుంది. సో మేమర్స్ ఈ బేసిస్ మీద ఎవరో ఒకళ్ళు సాయి అని ఉంటారని అదే మామూలుగా మీమ్స్ వేస్తున్నారు తప్ప ఇంత రీసెర్చ్ చేసి సాయికి ఎక్కువ మంది అంటే ఎంతమంది ఉన్నారని కాదు, కానీ ఎక్కువ మందికి ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, ఎక్కువ మంది ఉన్నారు సాయిలు. అండ్ ఇంత ఎక్కువ మందికి ఆ పేరు ఉండడం వల్ల సాయి అనే పేరు మీద మేము వేసారనుకోండి, మనం కామెంట్స్ లో మెన్షన్ చేయడమో, వాళ్ళకి ఆ రీల్ షేర్ చేయడమో ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది. సో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే ఫేస్బుక్ ఫీడ్ లో కానీ ఏదైనా కానీ ఆ పోస్ట్ రీచ్, పర్టికులర్ పోస్ట్ కి రీచ్ ఇంకా బాగా వస్తుంది. అందుకే ఈ సాయి అనే పేరు బాగా వైరల్ అవడానికి ఈ పేరు అండ్ షేర్స్ కూడా దోహదపడ్డాయి. అండ్ ఖతర్ పాప కూడా సాయి అనే వాళ్ళని తిట్టిన వీడియో వైరల్ అవడం వల్ల పాప చాలా మందిని తిట్టింది, కానీ సాయి అనే అతన్ని తిట్టిన వీడియో ఒకటి మాత్రం బాగా వైరల్ అయింది. సో అలా అందరూ సాయి మీదే పడ్డారు. ఈ వీడియోలన్నీ చూసి సాయి అనే పేరు ఉన్న వాళ్ళ ఫీలింగ్ ఇదే అయి ఉంటది. సైలాన్స్ గా లేపేస్తాను, పాపం అయితే పాపం అయింది. అలా బోల్మని చెట్లో కరుణ వచ్చి అలా లేపేస్తానంతే, నా ఊసుకొస్తే ఎవరైనా. కొన్ని రోజులుగా పేపర్ కప్ లో టీ తాగితే క్యాన్సర్ వస్తుందని వాట్సాప్ యూనివర్సిటీలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే జనరల్ గా వాట్సాప్ యూనివర్సిటీలో అంటే ఫేక్ న్యూస్లు బాగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అది నిజమా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసాం. ఆల్రెడీ న్యూస్ పేపర్ లో మనం ఏదైనా ఫుడ్ తింటే దాని వల్ల మనకి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందని ఒక ఫ్యాక్ట్ చేసాం. ఈ పేపర్ కప్స్ కూడా ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం అనిపించింది. ఈ పేపర్ కప్స్ మార్కెట్ అనేది చాలా పెద్దది. 2019 స్టాట్స్ ప్రకారం ఆ ఒక్క సంవత్సరంలోనే 264 బిలియన్ పేపర్ కప్స్ ప్రొడ్యూస్ అయ్యాయంట ఆ ఒక్క సంవత్సరంలోనే. ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళు అయింది కాబట్టి 2023కి అది ఇంకా బాగా పెరుగుంటది. ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటి? ఇది ఓన్లీ టీ తాగడానికే కాదు, ఇప్పుడు సూప్స్ తాగడానికి కూడా ఈ పేపర్ కప్స్ నే వాడుతున్నారు. అయితే ఈసారి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు స్ప్రెడ్ చేసే దాంట్లో నిజం ఉందేమో, ఎందుకంటే దీనివల్ల డేంజర్ ఉంది అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఖరగ్పూర్ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు దీనికోసం కొన్ని 100 ml పేపర్ కప్స్ లో 85 to 90 degrees సెల్సియస్ హాట్ వాటర్ ని వేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టారు. ఈ 15 నిమిషాలు ఎందుకంటే అందులో టీ గానీ
సూప్ కానీ తాగడానికి పట్టే టైం అంట. టీ అయితే 5 నిమిషాలు తాగొచ్చు కానీ సూప్ అయితే పావుగంట పట్టింది కాబట్టి వాళ్ళు ఒక 15 నిమిషాలు అప్రాక్సిమేట్ గా తీసుకున్నారు. ఆ 15 నిమిషాల తర్వాత ఆ వాటర్ ని మైక్రోస్కోప్ లో చూస్తే ఆ వాటర్ లో యావరేజ్ గా 25,000 మైక్రో ప్లాస్టిక్స్ కనిపించాయంట. మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అదేంటి పేపర్ కప్ అంటే ప్లాస్టిక్ లేకుండా ఉండడానికే కదా మనం పేపర్ కప్ వాడుతున్నాం, మళ్ళీ అందులో ప్లాస్టిక్ ఏంటి అబద్ధం చెప్తున్నాం అని. మరి ఆ పేపర్ కప్ వాటర్ ప్రూఫ్ అవ్వాలంటే దాంట్లో ఉంటే ఇన్నర్ లైనింగ్ ని ప్లాస్టిక్ కోటింగే వేస్తారు. సో అందులో నుంచి ప్లాస్టిక్ ఏమో వాటర్ లో కలిసిపోయింది. అంతేకాదు దీంట్లో ప్లాస్టిక్ తో పాటు జింక్, లెడ్ అండ్ క్రోమియం కూడా కనిపించిందంట. ఇవి కూడా ఆ ఇన్నర్ లైనింగ్ లో వాడినవే. సో యావరేజ్ గా ఒక పర్సన్ డేకి ఒక 3 సార్లు కాఫీ ఆర్ టీ ఈ పేపర్ కప్ లో తాగితే దీనివల్ల బాడీలోకి 75,000 ప్లస్ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ వెళ్తున్నట్టు. రెగ్యులర్ గా ఇలా ప్లాస్టిక్ కప్ లో తాగే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎండార్సన్ డిస్రప్షన్, ఇంపేర్డ్ ఇమ్యూనిటీ అండ్ డెవలప్మెంటల్ అండ్ రీప్రొడక్టివ్ ఎఫెక్ట్స్ లాంటి చాలా హెల్త్ ఇంప్లికేషన్స్ వస్తాయంట. సో జాగ్రత్తగా ఉండండి, రన్అట్ కాకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఏంటంటే పెద్ద పాష్ గా అన్నా నాకు డిస్పోజబుల్ లో టీ ఇవ్వన్నా అంటారు. మా ఫ్రెండ్ అలాగే అడుగుతారు, అంటే వాళ్ళ కప్పులో తాగరంట, డిస్పోజబుల్ లో తాగుతారంట. ఇది ఇప్పుడు తాగు, ఎప్పుడన్నా ర్యాండమ్ గా బయటకు వచ్చినప్పుడు ఫంక్షన్స్ లో తప్పదు కాబట్టి ఓకే, కానీ రెగ్యులర్ గా తాగే వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి ఈ ప్లాస్టిక్ కప్స్. అంతే గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్స్ వేలకు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్ గా. అండ్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసిన లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.